హలో! హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మా సన్నీనైతే పెయింటింగ్ వేసుకొని రమ్మన్నారు. ఇలాంటి నార్మల్ పెయింటింగ్ గాదండోయ్! మంచి ట్రెడిషనల్ పెయింటింగ్ అనమాట. అది ఉత్తరాఖండ్‌లో ట్రెడిషనల్ పెయింటింగ్. ఇక్కడ వాళ్ళేంటంటే అన్నిటికి చెంబులకు, బిందెలకు పెళ్ళిళ్ళైతే మండపంలుంటాయి గదా! ఆ ప్లేస్‌లో అంటే హోమం ఇలా చేస్తారు గదా! అలాంటి ప్లేస్‌లల్లో ఇంకా తులసి కోట దగ్గర అన్నిట్లల్లో ఇలాంటి పెయింటింగే ఏసి పెడతారు. చాలా బావుంటది. నేను చూసాను. కాకపోతే ఆ పెయింటింగ్ ఏసుకురమ్మంటే మనకొస్తదా అనుకున్నా. కాకపోతే నా దగ్గర ఇంత టాలెంట్ ఉన్నదని నాకు తర్వాత అర్థమైంది. చూడండి ఎంత బా వచ్చిందో అసలు మస్తనిపించింది. కాకపోతే ఆ సర్కిల్స్ ఏయడానికి మాత్రం చాలా ఇబ్బంది పడ్డా. అవి ఇవి అన్నీ మూతలు, డక్కలు వెతుక్కొని అవేసినా అనమాట. కానీ సూపర్‌గొచ్చింది. నేనేమనుకున్నా అంటే ఇది స్కూలుకిచ్చే బదులు మనకే ఉంచుకుందామని. కాకపోతే స్కూలు నుంచి తెమ్మన్నారు గదా! చూపిచ్చి తెస్తాడులే. తెచ్చిన తర్వాత ఇంట్లో పెట్టుకుందామని. కాకపోతే ఏమైందంటే స్కూలులో తీసేసుకున్నారు. అప్పుడనిపిచ్చింది ఇంత కష్టపడ్డదంతా వేస్ట్ అయిపోయిందని. నేనైతే వీటి కోసం వైట్నర్ ఉంటది గదా! అదున్ను కొంచెం పెయింటింగ్స్ కొంచెం వైట్ రౌండ్స్‌లలో నింపడానికి పెయింటింగ్ వాడినా. ఆహ్, ఇంకా అంతే అండి. చాలా బావుంది. సర్లే స్కూల్‌లో తీసుకుంటే ఏందనేసి మనం ఊరుకోం కదా! మళ్ళీ ఇంకొక పెయింటింగ్ అయితే ఏసాననమాట. ఇలా మిర్రర్స్ పెట్టి. కానీ ఇదైతే ఇంకా నచ్చింది. కాపోతే చిన్నదనమాట. చిన్నగా జేసినా. ఎలా ఉందో మీరైతే కామెంట్స్‌లో చెప్పండి. ఉత్తరాఖండ్ ఫేమస్ పెయింటింగ్ అనమాట. ఇక్కడ చాలామంది ఇలానే ఏస్తారు. ఓకే అండి. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.